ఎక్స్పర్ట్ లా ప్రేక్షకులకి స్వాగతం. ఈ కార్యక్రమంలో హక్కులు చట్టాలు అనే విషయం మీద తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా హ్యూమన్ రైట్స్ సంబంధించిన తెలుసుకుంటున్నాం. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ గురించి తెలుసుకున్నాం. స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ గురించి తెలుసుకున్నాం. వాటి విధి గురించి తెలుసుకున్నాం. వాటి పనితీరు ఎలా ఉంటుందో తెలుసుకున్నాం. అవి ఇచ్చే తీర్పుల మీద ఏ రకంగా ప్రభుత్వం స్పందిస్తుందో, కోర్టులు స్పందిస్తాయో కూడా తెలుసుకున్నాం. మరి ఇవాళ ఎపిసోడ్లో పౌర హక్కుల పరిరక్షణ చట్టం, దీన్నే ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్, ఇది భారత ప్రభుత్వం 1954లో ఒక యాక్ట్ చేసింది. దాన్నే ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ 1954. అంటరానితనం నిర్మూలింపబడిన నేపథ్యంలో పౌరులందరూ సమానులే అనే సామాజిక న్యాయసూత్రం ఆధారంగా ఈ ప్రత్యేక చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం 1954లో రూపొందించింది. ఇది భారతదేశానికి అన్వయింపబడుతుంది. మానవులంతా సమానమే అని అందరూ అంటారు. కానీ మన భారతదేశంలో కొందరు వ్యక్తుల్ని అంటరాని వారిగా ఉంచి వారిని ముట్టకుండా సమాజానికి దూరంగా పడేసి ఉంచుతున్నారు. మన స్వాతంత్ర్యం వచ్చే వరకు అదే జరిగింది. అంటరాని వాళ్ళు, అరే అందరూ మానవులంతా సమానమైనప్పుడు కొంతమంది అంటరాని వాళ్ళు అంటే అసలు దగ్గర రానివ్వరండి. అంటరాని వాళ్ళు అంటూ కొంతమంది దూరంగా ఉంచిన దయనీయమైన భయంకరమైన పరిస్థితి మన భారతదేశంలో ఉంది. అంటరాని వాళ్ళని దాన్ని గుర్తించి దృష్టి పెట్టుకొని మన కాన్స్టిట్యూషన్లో ఎలాగూ ఈ అంటరానితనం నిర్మూలన కోసం ఒక యాక్ట్ ఉంది. అయితే పౌర హక్కుల పరిరక్షణ చట్టం 1954లో ఒక ప్రత్యేకమైన చట్టం చేయబడింది. దేని దృష్టిలో పెట్టుకుని అంటరానితనం నిర్మూలన జరిగిన సందర్భంలో భారతదేశంలో ఉన్న పౌరులందరూ, వీళ్ళు వాళ్ళని కాదు, ఈ కులం ఆ మతం ఈ జాతి ఆ జాతి అనే తేడా లేకుండా కొన్న ప్రజలందరూ, భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ సమానమే. చాలా మంచి విశేషం కాదండి ఈ యాక్టు 9. ఎప్పుడైతే నా భారతదేశంలో ఉన్న ప్రజలందరూ సమానమే, అంతా మానవులే, అంటరాని వాళ్ళంటూ వేరే ఉండడానికి వీలు లేదు, వాళ్ళు వేరేగా ఉంచడానికి వీలు లేదు అని ప్రత్యేకమైన శాసనం చేసి దానికి సంబంధించి చాలా విషయాలు చెప్పారు. చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరి విషయాన్ని తెలుసుకోవాల్సిందే. లేకపోతే ఈ రోజుకి అంటరాని వాడివరా నువ్వు అని చెప్పి తిట్టే పరిస్థితి ఇప్పటికీ కొన్ని చోట్ల జరుగుతుంది. పల్లెటూళ్ళలో ఉంది. అహంకారం ఉన్న కొంతమంది డబ్బున్న వాళ్ళు డబ్బు మదంతో మాట్లాడే వ్యక్తులు ఉన్నారు కొంతమంది. చెప్పు, ఒక కుక్కని ఒక పందిని ఛేదించుకున్నట్లుగా తోటి మనిషి చీపు అంటరాని వాడు అనే పరిస్థితి భారతదేశంలో ఒకప్పుడు చాలా ఎక్కువ ఉండేది, ఇప్పటికీ కొనసాగుతూ జరుగుతుంది. అందుకనే ఈ యాక్ట్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ 1954 అనేది ఈ అంటరానితనం నిర్మించబడిన నేపథ్యంలో పౌరులందరూ సమానమే అని వచ్చిన అంటరానితనాన్ని నిర్మించడం మూలంగా వ్యక్తికి సంక్రమించిన హక్కులే పౌర హక్కులు. అందరూ సమానమే అని చెప్పి చేసిన యాక్టే పౌర హక్కులు. అంటరానితనం పాటిస్తే శిక్ష ఒక మతానికి చెందిన వ్యక్తిని అదే మతానికి చెందిన సామూహిక ప్రార్థనా మందిరం లేక ప్రార్థనా స్థలంలో ప్రవేశించకుండా అంటరానితనం పేరుతో నిరోధించిన, బహిరంగ సామూహిక ప్రదర్శనలలో భగవంతుని పూజ చేయకుండా, చెరువులు జలపాతం సెలయేర్లు నదులు వంటి పవిత్ర ప్రదేశం స్నానం చేయకుండా, ఆ నీటిని ఉపయోగించకుండా, అంటరానితనం పేరుతో నిరోధించిన ఒక నెలకు తగ్గకుండా 6 మాసాల జైలు శిక్ష 100 రూపాయలు తగ్గకుండా 500 రూపాయల వరకు జరిమానా విధించబడుతుంది. ఇప్పుడు హిందూ మతం ఉందండి. హిందూ మతంలో కొంతమంది వ్యక్తులు అంటరానిగా చేశారు కదా, అది పనికి రాదు. అలాగే అది క్రిస్టియానిటీ కావచ్చు లేదా మహమ్మదులు కాదు, ఎక్కడే ఒకవేళ ఒక మనుషులని ఒక జాతిని మనుషుల్ని అంటరానిగా చెప్పి హిందువులు ఉన్నారు. మరి ఈ అంటరానిగా పేర్కొనే వాళ్ళందరూ కూడా వాళ్ళు హిందువులే, కానీ వాళ్ళు ఈ ప్రార్థన స్థలానికి రాకూడదు, ఈ తోట కూర్చోకూడదు, ఈ గుళ్ళోకి రాకూడదు, ఈ దేవాలయంలోకి రాకూడదు, ఈయన మేము స్నానం చేసే నువ్వు ఆ నదిలో స్నానం చేయకూడదు, మేము నీరు తోడుకు నేను నూతిలో నువ్వు నీళ్లు తోడుకోకూడదు జరిగాయి.
అగ్రకులాలకు నీరు తోడుకునే నీటి నీటిలో ఈ అంటరాని వాళ్ళు నీళ్ళు తోడుకోవడానికి వీల్లేదు, ఆ నీళ్ళు తాగడానికి వీల్లేదు. ఎటువంటి భయంకరమైన పరిస్థితి అండి. ఇవన్నీ ఇప్పుడు నిరుంపడ్డాయి, చాలా నిరుంపడ్డాయి. అంచేత ఈ శాస్త్రంలో ఎంత స్పష్టం చెప్పబడిందంటే ఒకే మతానికి చెందినట్లు ఆ వ్యక్తుల్ని వాళ్ళ సంబంధించిన స్థలాలకి రెండు వాడు అంటరాని వాళ్ళకి దూరంగా ఉంచడానికి ఊరుకోవడం వీల్లేదు. అంత మానవులంత సమానే. హిందువులు రోజు ముస్లిం రోజు, ముస్లిం చోట క్రిస్టియన్స్ రోజు, క్రిస్టియన్ అందరూ కలిసి ఉండొచ్చు. మసీదులోకి హిందువులు వెళ్ళొచ్చు, హిందువులు మసీదు మహమ్మదులు రావచ్చు. ఎందుకు రాకూడదు? ఇదే చేసి రావాలనుకుంటే రావచ్చు అంతే. నువ్వు ఒక హిందూ దేవాలయం, నువ్వు ముస్లిం దేవాలయం రాకూడదన్న వీల్లేదు. నువ్వు క్రిస్టియన్కి దేవాలయం రావడం వీళ్ళే అన్న వీల్లేదు. ఇదే సివిల్ రైట్స్. దాంట్లో అందరూ సమానమే. నువ్వు ముస్లిం కనుక మా దేవాలయం రావడం వీల్లేదు, నువ్వు క్రిస్టియన్ కనుక మా దేవాలయం రాయడం వీలు లేదు. సాంఘిక అసమానతలకు శిక్ష. అంటరాంతనం పేరుతో ఒక వ్యక్తిని ఇప్పుడు పేరుకు దీంట్లో సాంఘిక అసమానతలకు గురి చేస్తే, అంటరాంతనం పేరుతో ఒక వ్యక్తిని సాంఘిక అసమానతలకు గురి చేస్తే అది శిక్షార్హమైన నేరం అవుతుంది. అది అంటరాంతనం పేరుతో ఒక వ్యక్తిని చేసి ఏమవుతుందంటే ఏ రంగం ఉంటుంది, ఏదైనా దుకాణంలో కానీ, పబ్లిక్ రెస్టారెంట్లో కానీ, హోటల్లో కానీ, పబ్లిక్ వినోద కేంద్రాల్లో కానీ రాకుండా అటకాయించడం, ఇవన్నీ సాంఘిక అసమానత శిక్ష ఉంటాయి. ఎవరు చేస్తే సాంఘిక అసమానతలకు సంబంధించిన శిక్ష. ఎవడైనా రానిపోతే ఏదో దుకాణాలు కానీ, పబ్లిక్ రెస్టారెంట్లు కానీ, హోటల్లో కానీ, వినోద కేంద్రం రాకుండా ఉంటే మొదటి శిక్ష. అలాగే పబ్లిక్ రెస్టారెంట్లు, హోటళ్ళు, ధర్మశాల, మస్కా, ఫిర్కా వంటి ప్రదేశాల్లో అందరూ ఉపయోగించే గ్లాసులు మొదలైన పాత్రలను ఉపయోగించకుండా నిషేధించడం. ఒక అంటరాని వాడు తాగిన గ్లాసులో అగ్రకుస్తాడు తాగిన గ్లాసులో అంటరాని తాగడానికి వీలు లేదు, ముట్టు కూడా వీలు లేదు. ఇలాంటివి పనికిరావు. ఏదైనా వృత్తి అలాంటివన్నీ కూడా నేర సమస్య. ఏదైనా వృత్తి లేదా వ్యాపారాన్ని లేక ఉద్యోగాన్ని చేయకుండా నిషేధించడం. నువ్వు అంటరాని వాడు రా, నువ్వు వేరే కులసాడు కానీ నిషేధించడం. అందరూ ఉపయోగించే నదులు, కాలువలు, సెలయేర్లు, చెరువులు, పంపులు మొదలు నీరు లభించే ప్రదేశాల్లోనికి, స్నానశాలలోకి, శ్మశానాల్లోకి, మరుగుదొడ్లోనికి, ఏదైనా రోడ్డు మీదకి, రహదారి మీదకు అంటరాని దాని పేరుతో ఎవరినైనా రాకుండా ఉపయోగిస్తే అది నేరము. మా దగ్గర అంటరాని పడి రావడానికి వీళ్ళని అంటరానితనం ఇదంతా ఇవన్నీ ఏంటంటే అంటరానితనం పేరుతో ఎవరినైనా నిషేధిస్తే ఇలాంటి విషయాల్లో అనేది రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో, అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఫైనాన్షియల్ హెల్ప్తో పూర్తిగా కానీ పాక్షికంగా కానీ పోషింపడుతుంటే సామాన్య ప్రజల కోసం ఏర్పాటు చేయబడిన ధార్మిక సంస్థల్లో ప్రవేశాన్ని, వాటి ఉపయోగించిన అవకాశాన్ని అంటరాని పేరుతో కొందరు నిరాకరించడం తప్పు. సామాన్య ప్రజలందరి కోసం ఉపయోగించబడే ధర్మాదాయ సంస్థ నుండి ప్రయోజనం పొందకుండా కొంత నిరోధన పనికిరాదు. ప్రజలందరూ ఉపయోగించవలసిన రవాణా సదుపాయాన్ని అంటరాని వారనే పేరుతో కొంత నిరాకరించకూడదు. ఇది ఆర్టీసీ బస్సు మాకు కేవలం అగ్రకులసుకే, నువ్వు ఎక్కడానికి వీల్లేదు దీంట్లో అంటే కుదరదు. అలాగే జన నివాస ప్రాంతాల్లో ఇండ్లు నిర్మించుకునే అవకాశాన్ని, ఇంట్లో నివసించే అవకాశాన్ని అంటరాని పేరుతో కొందరికి నిరాకరించడం ఇప్పటికీ కొనసాగుతానండి. ఇప్పుడు కొన్ని ఏరియాలో అగ్రకులసులు ఉంటారు, తక్కిన కులసులు కానీ ఇంకో మతస్థులే దాన్ని రాణిస్తారండి. ఒక హరిజన్ని ఒక అగ్రకులసులు నెలలోకి ఇంట్లోకి అద్దెకిస్తారని ఇప్పటికి లేదే. ఏముట్లు మీరు ఏముట్లు ముందు అడిగేది ఏముట్లు, నువ్వు పొలమా ఇవ్వమయ్యా పో, అది నేరం. గుర్తించండి. ఎక్కడైనా కులం పేరుతా అంటరాని వాడి పేరుతోనూ తిరస్కరింపబడితే అందరి జననివాసాలు ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు. నువ్వు ఊరు బయట ఉండాల్సినాడు రా, నువ్వు వచ్చేంటి మా ఇళ్ళ మధ్య ఉంటానంటావు, లేదా మా ఇళ్ళ మధ్య ఇల్లు కట్టుకుంటానంటావు. ఎప్పటికీ అలాంటి పరిస్థితి కొనసాగుతూనే ఉంది. ఇది నేరం, ఇది గుర్తించాలి హ్యూమన్ రైట్స్ ప్రకారంగా. సివిల్ రైట్స్, ఇక్కడే సివిల్ రైట్స్ యాక్టు మనకి 1954 సివిల్ రైట్స్ ఎవరైనా చేస్తే వాళ్ళ మీద వెంటనే మీరు తెలియజేయచ్చు, కోర్టుకు వెళ్ళచ్చు. నేను పలానా ఇంట్లో దిగుతున్నాను, అద్దెకు నువ్వు అంటరాని వాడన కనుక ఇవ్వనంటే కుదరదు. అందరికీ ఉపయోగం కోసం స్థాపించబడిన ధర్మశాలలు లేక మష్ఫిర్ భావాలను అంతరాని వారి కోపంతో
కొంత ఉపయోగించుకోవడం చేయడం కూడా నేరం. మతపరమైన సంస్కృతిపరమైన ఊరింపులో దళితులకు ప్రవేశాన్ని నిరాకరించడం నేరం. అంటరాని వారి పేరుతో కొందరు ఆభరణాలు ధరించకుండా నిరోధించడం నేరం. ఈ విధమైన నేరాలని పాల్పడిన వారికి 1 నెల రోజులు తగ్గకుండా 6 నెలలు తక్కువ కాకుండా జైలు శిక్ష వేయచ్చు, లేక 100 రూపాయలు తగ్గకుండా 5 రూపాయలకు మించకుండా జరిమానా చేయొచ్చు. ఇవన్నీ కూడా 2 కలిపి వేయచ్చు. అంటే జరిమానాలు ఎలా ఉంటాయి అనేది ఎక్కడ సరే వెంటనే తప్పకుండా పడి తీరుతుంది. అంచేత విద్యా సంస్థలు మన ప్రదేశాల్లో వివక్షత. ఇప్పుడేమో మన ఇతరులకు పబ్లిక్ ప్లేసెస్, జననివాసాలు, ఇళ్ళు, ఆహారం అని చెప్పుకున్నాం. విద్యా సంస్థలు మొదలైన ప్రదేశాల వివక్షత. అందరి ఉపయోగం కోసం నెలకొల్పిన విద్యాలయాలు, వైద్యశాలలు, డిస్పెన్సరీలు, విద్యార్థి వసతి గృహాలు మొదలైన వాటిలో అంటరాని వారనే పేరుతో ఎవరికైనా ప్రవేశం నిరాకరించినా, లేక ప్రవేశం కల్పించడానికి ఆ తర్వాత వసతులు మొదలైన కల్పించడంలో వివక్ష చూపించినా 1 నెలకు తగ్గకుండా 6 మాసాల వరకు జైలు శిక్ష, 100 రూపాయలు తగ్గకుండా చేయబడుతుంది. 5 రూపాయలకి శిక్ష చేయడం. ఎక్కడైతే చదువుకునే విద్యాలయంలో సీటు అంటరాని వాడు కాదు. ఇవన్నీ కూడా అంటరానితనానికి సంబంధించినవి. అంటే భారతదేశం సివిల్ రైట్స్ విషయంలో అంటరానితనం విషయంలో ఎంత జాగ్రత్త శ్రద్ధ తీసుకొని చూడండి ఎన్ని రకాలుగా. ఇంకా మరికొన్ని శిక్ష. అంటరాని వారు అన్న కారణంతో ఎవరికైనా వస్తువులను సరుకులు అమ్మడానికి నిరాకరించినా, సేవలు అందించి నిరాకరించినా శిక్ష విధింపబడుతుంది. అంటే అంటరాని వాడని తక్కువగా చూడడానికి వీలు లేదు, వివక్షత చూపించడానికి వీలు లేదు. చూపిస్తే అది నేరం. నెల రోజు 6 నెలల వరకు జైలు శిక్ష పడుతుంది. భారత రాజ్యాంగంలో 17వ అధికరణం కింద అంటరానితనం నిరూపించబడిందనే విషయం అందరికీ తెలిసిన వ్యక్తి. 17వ అధికరణం ఫండమెంటల్ రైట్స్లో 17వ దాంట్లో అన్టచబిలిటీ అనేది మన కాన్స్టిట్యూషన్ ప్రకారంగా నిషేధింపబడింది. అంటరానితనం పనికిరాదు. అదేవిధంగా అంటరాని వారు రాజ్యాంగం 17వ అధికరణం కిందకు తమకు లభించిన హక్కులను అనుభవిస్తున్నారనే కోపంతో ప్రతీకారేచ్ఛతో వారిపైన కానీ వారికి చెందిన ఆస్తులపై కానీ ఎవరైనా దాడి చేయవచ్చు. లేక అంటే కొంతమంది వీళ్ళు ఎంజాయ్ చేస్తుంటే భరించలేరు. ఇంతకాలం వెనకబడి నోరు మూసుకున్న వాళ్ళు ఇప్పుడు వచ్చి మనతో పాటు కూర్చుంటారా, మనతో పాటు ఉంటారా, మళ్ళాగా ఎంజాయ్ చేస్తారా, మళ్ళాగా చదువుకుంటారా, మళ్ళాగా ఉద్యోగాలు చేస్తారా, మళ్ళాగా వ్యాపారం చేస్తారా అని ఎవడైనా ఈర్ష్యతో కక్షతో చేస్తే వాళ్ళ మీద శిక్ష తీసుకోబడుతుంది. ఎవడు అంటరాని వాడి పేరు వాడు కూడా అందరితో సమానంగా చదువుకోవచ్చు, ఉద్యోగం చేయొచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు, ఎంత ఏదైనా చేసుకోవచ్చు. దాన్ని మాత్రం ఎవరి కక్ష వాళ్ళ మీద అటాక్ చేస్తే వాళ్ళు కూడా 2 సంవత్సరాలు మించకుండా జైలు శిక్ష పడుతుంది. అంటరానితనాన్ని ఆచరించేందుకు ఉన్నత కులాలకు చెందిన వారు అంటరాని వారితో కలిసిపోవడం, వారింటికి పోవడం మరి భావించుకోవచ్చు. వారు ఎవరికైనా సంఘ బహిష్కారం చేస్తే నెల రోజులు తగ్గకుండా 6 మాసాలు జైలు శిక్ష పడుతుంది. అందరూ కలిసిమెలిసి ఉండాలి. అలా కలవకుండా బహిష్కరణ చేసేవరాయి ఉండంగిలి పో, ఇక్కడ ఉండంగిలి బయటికి పో, నువ్వు ఊరికి బయట దూరంగా ఉండరా అని అంటే మాత్రం జైలు శిక్ష. అంటరాని వారిచే నీచ కృత్యాలు చేయించడం. నువ్వు అంటరాని వాడు రా, ఈ పని చేయి, ఈ పాకి పని చేయి, ఈ పని చేయి, ఆ పని చేయని ఏదైతే చేస్తే మాత్రం అది కూడా నేరమే. ఎవరి పని అన్ని పనులు సమానమే. కానీ ఈ రకమైన పని అది నువ్వు చేయించడం, మరుగుదొడ్లు బాగు చేయించడం, వీధుల మళ్ళీ చిమ్మించడం, శవాలు ముతకైల తొలగించవలసినగా ఆదేశించడం, చనిపోయిన జంతువుల చర్మాలు తీయవలసినగా ఆదేశించడం, ఇలా నీచమైన పనులు చేయవలసినగా ఆజ్ఞాపించడం. ఇలా చేసినట్లయితే వాళ్ళకి 3 నెలలు తగ్గకుండా 6 మాసాలు కూడా జైలు శిక్ష, 100 రూపాయలు తగ్గకుండా 500 పైన వరకు జరిమానా పడుతుంది. అంచేత నువ్వు అంటరాని వాడు రా, నువ్వు కులాని వాడు రా, మా గేజ్ వచ్చింది తీసుకెళ్ళి తన చర్మం ఒలిచి ఆ చర్మాన్ని మాకు పాదరక్షణ చేసేవరా, ఆ మాంసం నువ్వు తినరా, ఆ గేదె మాంసం గొడ్డు మాంసం తిను అనే పరిస్థితి ఇప్పటికీ కొంచెం అట్లా ఉంది. భయంకరమైన వివక్షత. తోటి మనిషి వైపు ఎళ్ళ కులం పేరిట వాడిని అంటరాని వాడిగా చేసే వివక్షత ఉంది. అది చేస్తే మాత్రం అలా చెప్పేవాడు చేస్తే నువ్వు ఫలానా కులం వాడివి, నువ్వు ఇలాంటి పనులు చేయాలి, ఈ పనులు నీకేరా, ఇవేరా నువ్వు చేసేది, ఈ పనుల వరకే నువ్వు చేసేది అని ఎవరైనా అంటే మాత్రం వాడిని తప్పకుండా వాడిని శిక్షించవచ్చు. అలాగే ఈ చట్టం కింద శిక్షార్హుల నేరం చేయవలసినగా ప్రోత్సహించిన వారు కూడా ఎవరైనా ప్రోత్సహించిన వాడి మీద అంటరాని వాడి మీద ఎవరైనా చేయమని చేస్తే కూడా వాళ్ళు కూడా అంటే ఇప్పుడు మనం ఇంతవరకు ఏం చేస్తున్నాము, అన్టచబిలిటీ కింద
దాని విషయంలో ఎవరైనా మన భారత రాజ్యాంగం ప్రకారం అంటరాంతరం నిర్మింపబడింది. అయినప్పటికీ అంటరాంతరాన్ని పాటిస్తూ ఉంటే ఇటువంటి శిక్షలు ఉన్నాయి, ఎటువంటి కార్యాలు ఉన్నాయో మనం తెలుసుకుంటున్నాం. అంటరాంతరం పనికిరాదు అని చెప్పాక కూడా అంటరాంతరాన్ని ప్రోత్సహించి అంటరాంతరాన్ని నిలబెట్టడానికి జరిగే ప్రశ్న విషయంలో చాలా ఇదిగా ఉంటాయన్నమాట. అలాగే ఇక చట్టపరిధిలో ఒకసారి శిక్ష విధింపడిన వ్యక్తి తిరిగి రెండోసారి అదే నేరం పారినట్లయితే 6 నెలలకు తగ్గకుండా 1 సంవత్సరం వరకు జైలు శిక్ష విధించడం జరుగుతుంది. తిరిగి ఏదైతే మూడోసారి కూడా చేస్తే 1 సంవత్సరం తగ్గకుండా 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఇస్తుంది. ఇలాగా ఈ అంటరాంతరం విషయంలో మనకి రకరకాల శాసనాలు ఉన్నాయి. అవన్నీ మనకు తెలుసుకునే అవసరం ఎంత ఉంది. అలాగే ఇంకొక సందర్భాలు ఉన్నాయండి. మనకు కొన్ని చోట్ల మీకు కారంపొడి ఇష్యూ గుర్తుందనుకుంటాను. కారంపొడి ఇష్యూలో అక్కడ కూడా అంటరాని వాళ్ళ మీద అటాక్ జరిగింది. ఎక్కడ అగ్ర కులస్తులు అంటరాని వారి మీద అటాక్ చేశారు, వాళ్ళని చంపేయడం జరిగింది. అప్పుడు అగ్ర కులస్తుల మధ్య ఈ ఇద్దరి మధ్య ఘర్షణ జరిగాయి. అలా జరిగినప్పుడు ఇలాంటప్పుడు సామూహిక జరిమానాలు ఉంటాయి. కారంపొడి ఇష్యూ చేస్తుంటే మీకు తెలుస్తుంటే అలాగా ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు ఆ ప్రాంతంలో ఉండే స్థానిక ప్రజలంతా కలిసి ఈ చట్ట పరిధిలో నేరం చేసినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం భావించినట్లయితే కమిషన్ ద్వారా విచారణ జరిపి నేరస్తులను దాచి ఉంచినట్లుగాను, నేరస్తులను పట్టించట్లో సహకరించినట్లుగాను, నేరముకు చెందిన సాక్ష్యాధారాలు లేకుండా చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారణ ఇచ్చినట్లయితే వారందరిపైన సామూహిక జరిమానా విధిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయవచ్చు. ఆ జరిమానాలో ఎవరు ఎంతెంత చెల్లించవలసింది కూడా పేర్కొనవచ్చు. ప్రభుత్వ నోటిఫికేషన్పై ఎవరికైనా అభ్యంతరం ఉన్నట్ల నిర్దేశిత వ్యవధిలో రాష్ట్ర ప్రభుత్వానికి పిటిషన్ దాఖలు చేయవచ్చు. ఇటువంటి పిటిషన్ ఎటువంటి ఫీజు చెల్లించడం అవసరం లేదు. అంటే సామూహిక జరిమానా ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా అంటరాని వారి మీద అటాక్ చేస్తే వాళ్ళకి అక్కడ సామూహిక జరిమానా అక్కడ వాళ్ళు ఒకళ్ళు దాచినా నేరాన్ని దాచినా వ్యక్తులు దాచినా కూడా చేయడం. ఈ రకంగా అంటరాంతరం నిర్మూలన విషయంలో మన ప్రభుత్వం మన రాజ్యాంగం ఎంతో స్పష్టంగా యాక్ట్లు చేయడం జరిగింది. దాన్ని అమలు పరుస్తూనే కూడా అది అయినప్పటికీ ఇంకా అంటరాని వాళ్ళు ఇంకా వివక్షకు గురవుతూనే ఉన్నారు, ఇంకా వాళ్ళు బాధపడుతూనే ఉన్నారు. ఇక్కడే హ్యూమన్ రైట్స్ ఇక్కడే పని అవసరం వస్తుంది. అంటరాంతరం పూజ ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్, ఆల్ ఆర్ హ్యూమన్స్, ఆల్ ఆర్ ఈక్వల్. అందరూ సమానం, మానవులంతా ఒకటే, మానవులంతా సమానమే అనేది కావాలి. హ్యూమన్ రైట్స్ చెప్పినది స్వేచ్ఛ, సమానత్వం, ఇవన్నీ కూడా హ్యూమన్ రైట్స్ ఉన్నాయి. దానికోసమే మానవ హక్కులు పోరాడే వాళ్ళంతా కూడా వీటినే దృష్టిలో పెట్టుకుని చేయడం జరుగుతుంది. అది ఇలా చేస్తూ నెక్స్ట్ మనం తీసుకుంటే ఇక షెడ్యూల్ కులాలు తెగల వారిపై అకృత్యాలు నిరోధక చట్టం అనేది 1989 చేసింది. దాని గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం ఎక్స్పర్ట్ లా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.